ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనే తొలగిపోయెను. ప్రతి కొండ ప్రతి దీపమును వాటి వాటి స్థానాలు తప్పెను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండువాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువ, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయములో నీ ప్రియబిడ్డలైన మేమందరము నాయన నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాము. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేనుంటానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. నీ నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేమిక్కడ కూడుకొని ఉన్నాము ప్రభువా. నిజముగా ఆ నామము గూర్చిన బయలుపాటు, ఆ నామమును గూర్చిన ప్రత్యక్షత ఈ చివరి దినాలలో ఈ వధువుకు నువ్విచ్చిన దేవుడవు. ఆ ప్రత్యక్షత క్రింద మేమందరం ఈడ కూడుకొని ఉండగా ప్రభువా, నీవే ఇక్కడ ఉన్న దేవుడవు ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. జాతీయ గీతము పాడేటప్పుడు ఏ విధముగా వారందరూ లేచి నిలబడతారో అయ్యా, ఇక్కడ నీ వాక్యము మేము చదువుచున్నప్పుడు మేము కూడా నాయన లేచి నిలబడి నీకు గౌరవ మర్యాదలు నీ ప్రియబిడ్డలు కనపరిచారు ప్రభువా. ఇక్కడ నాయన నిన్నే మేమందరము ప్రేమిస్తున్నాం. నీవు మా మధ్యకు రండి ప్రభువా. మా అవసరతలు ఏమిటో తీర్చండి ప్రభువా. నీ రూపం మాలో ఏర్పడేంత వరకు నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా, మిమ్మలను అనాథులుగా విడవను అని వాగ్దానం చేసిన దేవుడవు. అయ్యా, నిశ్చయముగా ఈ ప్రియబిడ్డలందరినీ
ఈ ఉదయకాల సమయంలో మీరు దర్శించమని అడుగుచున్నాము. ఇక్కడున్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. మా గురించి లేఖనాల్లో మేము చూచుదుముగాక ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. చాలా మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. కింద కూర్చోలేని వారు చైర్స్ ఉన్నాయి, చక్కగా చైర్ల మీద కూర్చోండి. హల్లెలూయా. సరే, ఇక్కడ మనము 6వ ముద్ర. ఏంటండి ఇది? ఎన్నో ముద్ర మనం చదివింది? 6వ ముద్ర గురించి మనము చదివి ఉన్నాం. మరి నేను డైరెక్ట్గా వర్తమానంలోకి వెళ్తున్నాను, ప్రవక్త చెప్పిన వర్తమానంలోకి వెళ్తున్నాను. కాబట్టి ఈ వారము మరి ప్రవక్త ఈ 6వ ముద్రలో ఏం చెప్పాడో అవన్నీ మనం చూడబోతున్నాం. ఈ 6వ ముద్రే శ్రమలై ఉన్నాయి. ఏమై ఉన్నాయండి? ఎందుకంటే 6వ ముద్రలో ఏమేం కనపడుతున్నాయ్యా అంటే పెద్ద భూకంపం కలగటం కనపడుతుంది, సూర్యుడు కంబల వలె నలుపవటం కనపడుతుంది, చంద్రబింబం అంతా రక్తవర్ణం అవటం కనపడుతుంది, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్లు నుండి అకాలపు కాయలు రాలినట్లు నక్షత్రాలు కూడా రాలటం కనపడుతుంది. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోతుంది. ప్రతి కొండ, ప్రతి దీపము వాటి వాటి స్థానాలన్నీ తప్పుతూ ఉన్నాయి. ప్రజలా ఎంత భయంకరముగా ఉన్నాయో చూడండి. ప్రజలా ప్రతి కొండ, ప్రతి దీపము వాటి స్థానాలే తప్పుతున్నాయన్నమాట. అంటే భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలో, బండ సందులలో దాక్కొని సింహాసనాసీనుడై ఉండు వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. అంటే ఉగ్రత మహాదినం, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం అన్నమాట అది. ప్రైజ్ లార్డ్. అందుకే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినాన్ని తాళజాలిన వాడు ఎవడు అని లేఖనము సెలవిస్తా ఉన్నది. బండలతో చెప్పుతున్నాయి, సొరంగాలతో చెప్పుకుంటున్నారు. వెళ్ళి మనుషులు మమ్మల్ని దాచేయి, మమ్మల్ని కాపాడు, ఉగ్రత నుండి కాపాడని ఆ సొరంగాలతో చెప్పుకుంటా, బండ సందుల్లో చెప్పుకుంటా ఉంటున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత భయంకరమైనదో చూడండి ఆ దినం. ఆ దినము రాకముందే వధువు ఎత్తబడతా ఉంటది. హల్లెలూయా. ఎందుకంటే వధువు శ్రమల్లో ఉండదు. ఆ గొర్రె పిల్ల ఉగ్రత దినమున వధువు ఉండదు. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 6వ ముద్ర వైపుకు మనం తిరుగుదాం. ఆ 6వ ముద్ర మీ దగ్గర పరిశుద్ధ గ్రంథంలో 6వ ముద్ర ముద్రల పుస్తకం కనుక ఉన్నట్లయితే తీయండి. పోయిన వారం, గత వారం 5వ పేరా వరకు చూసాం. ఈ వారం 6వ పేరా నుండి చూద్దాం. ప్రజల 6వ పేరా. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా విషయాలు చూడాలి. త్వరగా మనము వాక్యాన్ని ముందుకు వెళ్ళిపోదాం. గత రాత్రి ఈ ప్రశ్నలను వ్రాసిన వారు గుంపుల్లో చాలా మంది ఉన్నారు. అంటే కొన్ని వర్తమానము ప్రవక్త బోధించేటప్పుడు సంఘం ఏం చేస్తా ఉందంటే వర్తమానాన్ని జాగ్రత్తగా వింటా ఉన్నది. అంటే కాపరి చెప్పుచున్న వర్తమానాన్ని, ప్రవక్త చెప్పుచున్న వర్తమానాన్ని సంఘము క్యాచ్ చేస్తా ఉన్నది. ప్రజల సంఘాన్ని ప్రవక్త ఇక్కడ మెచ్చుకుంటా ఉన్నాడు, అభినందిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే 500 అని చెప్పాడు. ఎందుకంటే ఏలియా దినాలలో బయలుకు మోకాళ్ళు ఓనకుండా ఉన్నవారు ఎంతమంది అంటే 5,000 మంది ఉన్నారు. 5,000కు బదులుగా 500 అని చెప్పారు. ప్రజల
మరి దానిని సంఘము విలియం మ్యారియం బ్రనాము నువ్వు ఇలాగా 500 మంది అని చెప్పావు అని ఆ యొక్క సంఘములో ఉన్న సభ్యులు ఆ యొక్క ఏం చేశారంటే లెటర్స్ రాసి ప్రవక్తకు పంపించేసేసారు. ప్రజలా మరి అక్కడ బైబిల్లో 5,000 అని ఉంది, ఇక్కడ 500. దాని గురించి ఏమన్నా మర్మం ఉందా అని అడుగుతున్నారు. హల్లెలూయా. ఆ టేబు మరలా ఒకసారి విన్నప్పుడు ప్రవక్త అక్కడ 5,000కు బదులుగా 500 అని పలికినట్టుగా చెప్తా ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆ ప్రశ్నలు వ్రాసిన వారు గుంపులో చాలా మంది ఉన్నారు. కొద్దో గొప్ప ప్రశ్నలు వచ్చినవి, ఎక్కువ రాలేదు. ఏది ఏమైనా ఒక స్వస్థత ఆరాధన నేను కోరుచున్నాను. ప్రజల ప్రవక్త ఒక స్వస్థత ఆరాధన కోరుచున్నాను. సోమవారం రోజు కూడా ఉండి ఒక స్వస్థతా కూటమి జరపవాలని కోరుతున్నాను. అదనంగా ఒక రోజు ఉండవలసి వచ్చుచున్నది. కావున నేను అది ప్రజలకి ఇష్టముగా ఉన్న ఎడల దాన్ని చేయుదును. అంటే ఈ యొక్క 7 ముద్రల యొక్క వర్తమానము అయిపోవటంతోనే ఒక కూడిక అదనముగా ఒక రోజు ఉండాల్సి వస్తుంది. మరి మీరు కోరుకున్నట్టయితే ఒక స్వస్థత ఆరాధన కూటం పెట్టుకుందాము అని అంటున్నాడు. ప్రజల వాళ్ళందరూ సంఘం ఏం చెప్తా ఉన్నదంటే ఓకే చెప్తా ఉన్నది. హల్లెలూయా. సంఘము ఇష్టపడతా ఉన్నది, వాక్యాన్ని ఇంకా ప్రేమిస్తా ఉన్నది. అక్కడ అప్పటికే నువ్వు చూస్తే మరి ముద్రలు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రవక్త. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ముద్ర చెప్పుకుంటా వస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నాడు చూడమ్మా. అదనంగా ఒక రోజు ఉండవలసి వచ్చుచున్నది. కావున నేను అది ప్రజలకు ఇష్టముగా ఉన్న ఎడల దాన్ని చేయుదును అంటున్నాడు. మీకు ఇష్టంగా ఉంటేనే నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. మీరు దాని గురించి ఆలోచించి మీరు గనక వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించాలని వాంఛించుచు ఇచ్చట ఉండుటకు ఇష్టపడని ఎడల నాకు తెలపండి అంటున్నాడు. ప్రజలా హల్లెలూయా. ఏలయనగా నేను ఆ సమయం అంతటిని ఇప్పుడు ఈ ముద్రల కొరకై ప్రత్యేకపరిచి వేరే వాటికి నా సమయము వినియోగించలేదు. కావున మీరు దానిని గురించి ఆలోచించి మరియు దాని కొరకు ప్రార్థించి మరియు పిదప నాకు తెలియజెప్పండి. హల్లెలూయా. ఆ కూటము జరపాలా వద్దా అనేది నాకు తెలియజెప్పండి అంటున్నాడు. ప్రభు చిత్తమైన ఎడల నేను జరిపేదను. అది ప్రభువుకి ఇష్టానుసారంగా ఉంటే జరుపుతాను. నా యొక్క తదుపరి కార్యక్రమం న్యూ మెక్సికోలో ఉన్న ఆల్ బుకార్క్లో కూటాలు ఏర్పాటైనవి. తదుపరి నేను అక్కడికి వెళ్ళి వర్తమానాలు అందించనై ఉన్నాను. ఆ ప్రాంతం పేరు, ఆ ప్లేస్ పేరు ఏంటంటే న్యూ మెక్సికోలో. ప్రజలా మెక్సికో స్త్రీ మీకు తెలుసు కదా. మెక్సికో స్త్రీ గురించి ఎంతమందికి తెలుసు? చనిపోయిన బాబుని సమాధి తోటకి తీసుకొని వెళ్లకుండా ఆ మెక్సికో స్త్రీ రగ్గులో చుట్టుకొని ప్రవక్త దగ్గర కూటానికి వచ్చి ఆ యొక్క ప్రవక్త ప్రార్థిస్తే ఆ బాబు బ్రతుకుతాడని. అర్థమవుతుందా? విశ్వాసంతో అక్కడికి వచ్చింది. ఆల్రైట్ ఆ బిడ్డ డెడ్, చచ్చిపోయాడు. అయితే ప్రవక్త కూటానికి వచ్చి ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి ఆ స్త్రీ వెళ్తా ఉన్నది. ప్రజలా ఎంతో మంది ఆమెను ఆపుతున్నా కానీ ఆగకుండా వెళ్తా ఉంది. జనాభా కిక్కిరుసినా కానీ వాళ్ళు తోసుకుంటా ప్రవక్త దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని వెళతా ఉన్నది. అప్పుడు దేవుడు విజన్ ఇచ్చేశాడు, ప్రవక్తకు విజన్ ఇచ్చాడు. ఒక బాబు, చచ్చిపోయిన బాబు కెవ్వున ఏడవటము, ఆడుకోవటం అవి చూపించేదలికే ఆ యొక్క స్త్రీని రానిండి అని చెప్పి ఆ స్త్రీకి ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క స్త్రీ యొక్క బాబుకు ప్రార్థన చేసినప్పుడు ఆ బాబు బ్రతికాడు. హల్లెలూయా. ఆ బాబు బ్రతికాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా విషయాలు, అద్భుతమైన కార్యాలు మన ప్రవక్త జీవితాల్లో జరిగి ఉన్నాయి, పరిచర్యలో జరిగి ఉన్నాయి. వధువు యొక్క పరిచర్యలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయండి. విశ్వాసము ఉంచాలి మనం. ఆ స్త్రీ ఎటువంటి యొక్క విశ్వాసం ఉంచి ముందుకెళ్ళినదో అదే విశ్వాసం మనం కూడా ఉంచినట్టయితే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కూడా చేయనై ఉన్నాడు అదే దేవుడు. ప్రవక్త పరిచర్యలో చేసిన దేవుడు మన పరిచర్యలో కూడా ఆయన రుజువు చేయనై ఉన్నాడు. ప్రజలా ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎక్కడ న్యూ మెక్సికోలోనున్న
బుకార్కులో కూటాలు ఏర్పాటైనవి. అవి ఇంకా కొన్ని రోజుల్లో జరగనై ఉన్నవి. మరియు నేను ఏదో ఒక పని నిమిత్తం ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. ప్రజలా, ఒక పని నిమిత్తం నేను ఇంటికి వెళ్ళాల్సి ఉన్నది. ఆరిజోనాలో జరుగు కూటాల కొరకు నేను ఏర్పాట్లు సిద్ధము చేయవలెను. కావున అది గనుక ప్రభు చిత్తమైన ఎడల దాని కొరకు మీరు ప్రార్థించండి. ఆ కూటాల నిమిత్తము ప్రార్థించండి. దాని గురించి మరి ఎక్కువగా పిదప మనకు తెలియను. 9వ పేర, మరియు నేను కనిపెట్టుచున్నాను, ఇప్పుడు నేను చూచుచున్నాను, మీరు వ్యాధిని గురించి మాట్లాడుతుంటే ఆ వ్యాధి వచ్చుటను నేనిప్పుడే కనుగొన్నాను. ఈ గౌరవురాలైన స్త్రీ ఇక్కడ కూర్చొని ఉండుట చూచుచున్నాను. ఏదో ఆమెకు సహాయం చెయ్యని ఎడల ఆమె ఎంత మాత్రం ఇక్కడ ఉండేదే కాదు. కావున మనము దేవుని చిత్తం కొరకు ప్రార్థిస్తాం. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకొరకున్నాం? దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయటానికి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమై ఉన్నదో కనిపెట్టడానికి, అదే విధముగా అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటానికి. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే దాని నిమిత్తమే వచ్చి ఉన్నది. ప్రజల, ఖచ్చితముగా దేవుడు సహాయం చేయగలడు. నేను ఈ మందిరానికి రావటం ద్వారాగా నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు ఉపయోగం జరుగుతుంది. ప్రజల, నా జీవితము మారుతుంది, నాకు స్వస్థత కలుగుతుంది, నాకు విమోచన జరుగుతుంది, నేను ఎత్తబాటులో వెళ్ళగలుగుతాను అని ఆ స్త్రీ కనుక అనుకోకపోతే, ఆ వ్యక్తి కనుక అనుకోకపోతే అక్కడికి వచ్చేవాడే కాదు. హల్లెలూయా. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే, ఈ ఆరాధన కార్యక్రమానికి మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామయ్యా అంటే, మనం ఎత్తబాటులోకి వెళ్ళాలని, శరీరం మారాలని, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని, ఆత్మ సంబంధమైన స్వస్థత కలగాలని మనం ఇక్కడికి వస్తా ఉన్నాము. మనకు సహాయం చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు, మన జీవితాలు మార్చగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపుకి మనం తిరుగుతా ఉన్నాము. యుద్ధము యెహోవాదై ఉన్నది. ప్రజల, గొల్లియాతుని జయించేది ఎవరయ్యా అంటే దావీదులో ఉన్న క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన అన్నాడు కదా దావీదు, యుద్ధం నాది కాదయ్యా, యుద్ధము యెహోవాది అన్నాడు. రంగం మీదకి ఎవరిని తీసుకొచ్చాడంటే యెహోవాని తీసుకొని వచ్చాడు. ఈరోజు మనము కూడా ఎవరిని తీసుకొని వస్తున్నామయ్యా అంటే రంగం మీదకి ఆ యెహోవానే రంగం మీదకి తీసుకొని వస్తున్నాము. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నావా? నీ అవసరత ఏదైనా అవ్వచ్చు. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను రక్షించగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ మనసును మార్చగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంకో చాటికి వెళ్ళకుండా ఇక్కడికే వస్తున్నాం. దేనికయ్యా అంటే ఇక్కడ నన్ను బ్రతికించేదేదో ఉన్నది, నన్ను రక్షించేదేదో ఉన్నది, నన్ను స్వస్థపరిచేదేదో ఉన్నది. ప్రజలా, శరీర మార్పును కలగజేసేది ఏదో ఇక్కడ ఉన్నదని మనం ఇక్కడికి వస్తున్నాం, ఎరిగి వస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఆమె ఎంత మాత్రం ఇక్కడ ఆమెకు సహాయం చేయని ఎడల ఆమె ఎంత మాత్రం ఇక్కడ ఉండేదే కాదు. కావున మనం దేవుని చిత్తం కొరకు ప్రార్థించుదాము. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు, కొన్ని వేల మైళ్ళు దూరం నుండి వస్తున్నారు ప్రవక్త యొక్క కూటాలకి. ఈరోజు మనము కూడా ఏదో చర్చి ఈ ఇంటి పక్కనే ఉన్నామని రావటం కాదు, ఎంతో దూరం నుంచి ఆ జీవము కలిగిన దేవుని వాక్యం కొరకు దాహము కొని, తృష్ణ కొని మనము కూడా వస్తా ఉన్నాము. మన జీవితంలో కూడా ఆ స్త్రీ జీవితంలో సహాయం జరిగినట్టుగానే మన జీవితంలో కూడా ఏదో ఒక సహాయం జరుగుతున్నది, ఒక మార్పు కలుగుతున్నది. ఏలియాని ఎత్తబాటులో తీసుకెళ్ళినట్లుగా మనల్ని కూడా ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళనై ఉన్నాడు ఆయన. మీకు తెలుసుగా, ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళాడా, హానోకు ఎత్తబాటులో వెళ్ళాడా? సజీవముగా వెళ్ళిన వారు వాళ్ళే. ఈ యొక్క వధువు కూడా సజీవముగా ఎత్తబడబోతా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. కావున చూసారా, పరిశుద్ధాత్మ సమస్తాన్ని ఎరుగును. పరిశుద్ధాత్మ అనేది అందరిని, సమస్తాన్ని ఎరుగుతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో కూడా పాస్టర్కి తెలియకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సమస్తము పరిశుద్ధాత్మ ఎరుగును. నువ్వు స్వస్థత కొరకు వచ్చావా,
దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. నువ్వు రక్షణ కొరకు వచ్చావా, దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు వచ్చావా, దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తాడు. దేవునితో నువ్వు దగ్గరగా జీవించాలనుకొని వస్తున్నావా, ఖచ్చితంగా ఆ కార్యం జరిగిస్తాడు. అయ్యా, నీ శరీర మార్పు పొందుకోవాలని వస్తున్నావా, నీకు ఖచ్చితంగా ఆ యొక్క శరీర మార్పును కలిగే వర్తమానం నీకు అందిస్తాడు. ఏ ఉద్దేశంతో వస్తున్నావో ఆ ఉద్దేశానికి నువ్వు వచ్చినట్టయితే, ఆ ఉద్దేశం పక్షాన నువ్వు నిలబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ ఉద్దేశము నీలో నెరవేర్పు చేస్తాడు. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధాత్మ సమస్తాన్ని ఎరుగును. చూడండి, కావున ఆయన అయితే చూడండి, ఈ సమయము ముద్రల కొరకు మాత్రమే నేను కేటాయించాను. దేని కొరకండి? ముద్రల కొరకు మాత్రమే కేటాయించాను. ఏలయనగా దాని కొరకై మనము సిద్ధపడి ఇక్కడ ఉన్నాం. అవునా? ముద్రల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలని, అసలు ముద్రలు ఏమిటో తెలుసుకోవాలని ఇక్కడ ఉన్నాం. మీరు చూడండి, అయితే ఇక్కడ గనక ప్రార్థన కొరకై ఇచ్చట ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ప్రవక్త అడుగుతా ఉన్నాడు. ప్రతి చోట ఈ ప్రక్క మీ చేతులను చూద్దాం. ఓ బాయ్, సరే. సోమవారం రాత్రి ఇక్కడే ఉండి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుచు ఒక స్వస్థత ఆరాధన జరుపుట ప్రభు చిత్తమని ఎందరూ దాన్ని సరి అని తలంచుచున్నారు. చాలా మంది చేతులు ఎత్తేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. అది సరైన తలంచుచున్నారు. దానిని చేయుటకు మీరు ఇష్టపడుచున్నారా? సరి, ప్రభు చిత్తమైన ఎడల దానిని మనము అప్పుడు చేసేదాము. చూసారా? వ్యాధిగ్రస్తుల కొరకు ఒక స్వస్థత ఆరాధన బుధవారము లేక ఆదివారం రాత్రి లేక సోమవారం రాత్రి మనము జరిపి మరియు వ్యాధి గల వారి కొరకు ప్రార్థిస్తాం. ఇప్పుడు నేను ఆరిజోనా కూటాలకు వెళ్ళుచుండగా ఆ గుంపు వారికి అది ఆటంకంగా ఉండదని నేను అనుకుంటున్నాను. సహోదరుడు నార్మన్ సహోదరుడు అనమాట. ఎక్కడైనాను అతను ఇక్కడ ఉన్నాడా? అది మీ యొక్క కార్యక్రమమును ఆటంకపరుచునా సహోదరుడా నార్మన్? అతడు చెప్తున్నాడు, సహోదరుడు ఫ్రెడ్ సహోదరుడు. మరియు ఇంకా ఇతరులకు అది సరియేనా అడుగుతున్నాడు. ఇతరులకు కూడా అది సరియేనా? ఇతరులు కూడా చెప్తున్నారు సరే అని. చూసారా? అది సరిగ్గా ఉన్నది, అది మంచిది. చూసారా? ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు జి నార్మన్, ఫ్రెడ్ సాద్మన్, రాయ్ రాబర్ట్సన్ ముగ్గురు యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళేటప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఎంట పెట్టుకొని ముగ్గురిని ఎలాగ వెళ్ళారో అలాగే ప్రవక్త కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు, ఆ మేఘం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ మేఘంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఆయన కూడా మేఘంలోకి కొనిపోయే ముందుగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరు? జి నార్మన్, ఫ్రెడ్ సాద్మన్, ఇంకొక ఆయన రాయ్ రాబర్ట్సన్. చూసారా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రెండవ నిర్గమంలో ఏం జరిగిందో మూడవ నిర్గమంలో కూడా అదే కార్యము జరిగి ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ టేప్ మీరు కావాలనుకుంటే ఎక్కడ వింటారయ్యా అంటే స్టాండింగ్ ఇన్ ది గ్యాప్, ఖాళీలో నిలుచుట అనే వర్తమానం వినండి, మీకు ఇంకా అధిక సమాచారం దొరుకుతుంది. హల్లెలూయా. అట్లయినా ప్రభు చిత్తమైతే వ్యాధిగ్రస్తుల కొరకు సోమవారం రాత్రికి ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థించదాం. ఓకే, కన్ఫర్మ్ చేసేస్తున్నారు. సోమవారం రాత్రి స్వస్థత కూటం. ఆ సమయమున ముద్రల గురించి ఇంకా ఏమీ ఉండదు. ఇక అప్పటికి ఆల్రెడీ ముద్రల గురించి అయిపోతుంది, ఏముండదు. కాబట్టి స్వస్థత ఆరాధన కూటం జరుపుకుందాం. ప్రభు కొరకు ఈ ముద్రలను తెరిచిన ఎడల సోమవారం రాత్రి మనం వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించదాం. ఇప్పుడు వీటి క్రింద ప్రభువును సేవించుటను నిజముగా నేను చాలా గొప్పగా అనుభవించుచున్నాను. ప్రభువుని సేవించటం మహా గొప్ప భాగ్యంగా ఎంతమంది ఎంచుకుంటున్నారేడా? ప్రభువును సేవించటము గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నారా? ప్రభువుని ఆరాధించటము గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నారా? హల్లెలూయా. ప్రవక్త దినాల్లో అక్కడ ఉన్న జనులు అలా ఎంచుకుంటే ఈ దినాల్లో వధువు కూడా ఆరాధనను ప్రేమిస్తుంది, వాక్యాన్ని గౌరవిస్తుంది, వాక్యానికి లోబడుతుంది, ఎక్కువగా ఆరాధన కూటాలకి అటెండ్ అవుతుంది.
ఏదో తప్పనిసరి అయితే మాత్రమే ఆగుతుంది, కానీ కాకపోతే అవసరమైతే ఆ ప్రార్థన కూటాల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తుంది. అంతగా వధువు ఆయనని, ఆరాధనని, యేసయ్యని ప్రేమిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు వీటి కింద ప్రభువుని సేవించుటకు నిజముగా నేను చాలా గొప్పగా అనుభవించుచున్నాను. ముద్రలు తెరవబడుటను మీరు ఆనందించుచున్నారా? సంఘం చెప్పుచున్నది ఆమేనని. ఇప్పుడు మనము 5వ ముద్ర లేక 6వ ముద్రను గురించి మాట్లాడుచున్నాం. ఇప్పుడు మనము 6వ ముద్ర దగ్గరికి వచ్చేసాం, అవును కదా? ఇప్పుడు చదివింది మనం ఎన్నో ముద్ర? 6th సీల్, 6వ ముద్ర. అది 12వ వచనము నుండి 17వ వచనము వరకు కలదు. 6వ ముద్ర ఎన్ని వచనాలండి? 12వ వచనంతో స్టార్ట్ అవుతుంది. అంటే 12, 13, 14, 15, 16, 17 అంటే ఎన్ని? 6 వచనాలు ఉన్నాయి 6వ ముద్రలో. అంటే 6వ ముద్రలో వచనాలు ఈజీగా గుర్తించుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 6 అక్కడ 6. 6వ ముద్రలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 6 వచనాలు ఉన్నాయని. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా? 17 వరకు కలదు. ఇది చాలా దీర్ఘమైన ముద్రల్లో ఒకటి. బా, దీర్ఘమైన ముద్ర. దీర్ఘమైనది అని ఎందుకు రాశాడో తెలుసా? అక్కడ చాలా పెద్దదని. చాలా పెద్ద దాంట్లో ఇదొకటి. ఈ 6వ ముద్ర అనేది సామాన్యమైన విషయాలు కావు. ఆది కాండం నుండి చూసుకుంటూ రావాలి. హల్లెలూయా. ముద్రలు అంటే ఓన్లీ ప్రకటన గ్రంథంలోనే, లేకపోతే తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం నాకు ముద్రలు తెలిసిపోయినాయి వచ్చి. నో, అలా కాదు సహోదరుడా. అవి గుర్తులే, సూచనలే. అర్థమవుతుందా? తెల్ల గుర్రం ఏమిటో ఎరగాలి నువ్వు, ఎర్ర గుర్రం ఏమిటో ఎరగాలి నువ్వు, నల్ల గుర్రం ఏమిటో ఎరగాలి నువ్వు, లేకపోతే పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం ఏమిటో ఎరగాలి. అయ్యా తెల్ల గుర్రం ఏదో కాదు, వాడు ఆ తెల్ల గుర్రం మీద సారీ చేస్తున్నావు, ఆయన క్రీస్తు విరోధి. హల్లెలూయా. ఎర్ర గుర్రం మీద ఎక్కిన ఆయన అబద్ధ ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ చూసుకుంటా వెళ్ళిపోయి ఆ ముద్రల్లో ఒక 3-4 ఆ యొక్క నిమిషాల్లో లేకపోతే ఒక అరగంటలో బోధించేసి అయిపోయింది. నో, బైబిల్ అంతా ఉంది. అది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం రిపీట్ అవుతుందే ముద్రల మీద. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆది కాండంలో ముద్రలు చూడాలి, ఆది కాండంలో తెల్ల గుర్రాన్ని చూడాలి, ఆది కాండంలో ఎర్ర గుర్రాన్ని చూడాలి, ఆది కాండంలో నల్ల గుర్రాన్ని చూడాలి, ఆది కాండంలో పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రాన్ని చూడాలి. ఇవన్నీ నీకు నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నువ్వు బయలుపాటును పొందుకున్నట్టు. అప్పుడు దాకా దాని గురించిన బయలుపాటు నువ్వు ఇంకా పొందలేదని అర్థం. అందుకే ప్రార్థనా సహాయం అవసరం నీకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడే తెరుస్తాడు. ప్రత్యక్షతను పాస్టర్ ఇవ్వలేడు. ప్రత్యక్షతను ఏ పాస్టరు ఇవ్వలేడు. పాస్టర్ ఏం చేస్తాడంటే వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు, కానీ ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలి. ఆ వాక్యములో దాగున్న ప్రత్యక్షతని ఇచ్చేది ఎవరై అంటే దేవుడే. ఆ దేవుడు ఆ విత్తనానికి ఆ ప్రత్యక్షత ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఇవ్వడు. మళ్ళీ మనం మెల్కీషెదకు ఎవరనే వర్తమానాలు చూసాం. వెనక్కి విమోచన ఎవరికయ్యా అంటే అందరికి కాదు. విమోచన ఎవరికయ్యా అంటే ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో వారికి, అక్కడున్న వారికే విమోచన. ఎందుకంటే విమోచన అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే తిరిగి మరలా వెనుకకు తెచ్చుట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ లేకుండా వెనక్కి ఏడ తెస్తాం? అక్కడ ఉంటే తిరిగి వెనక్కి తీసుకొని రాగలం. అక్కడ లేరు అనుకో వెనక్కేం తీసుకొని రాగలం? ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయో లేవో, గ్రహిస్తున్నారో లేదో సంగమా మీరు పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. ఇది చాలా సుదీర్ఘమైన దీర్ఘమైన ముద్రల్లో ఒకటి. ఇక్కడ అనేక కార్యాలు సంభవించి ఉన్నవి. మరియు ఇప్పుడు గత రాత్రి దీన్ని కొద్దిగా సమీక్షించుదాం. ప్రతిసారి వెనుకటి కార్యాలు కొద్దిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇంకొక ముద్రలోకి వెళ్ళే ముందుగా
అంతకు ముందు చెప్పిన ముద్ర గురించి కొంచెం మనం చెప్పుకుందామని చెప్తున్నాడు. అంటే 6వ ముద్రలోకి వెళ్ళే ముందు 5వ ముద్ర గురించి చెప్పుకొని దాన్ని కొంచెం జ్ఞాపకం చేసి 6వ ముద్రలోకి వెళ్తున్నాడు ప్రవక్త. అంటే 5వ ముద్ర అంతా జ్ఞాపకం చేస్తాడంటే అంతా చేయడు, కొన్ని విషయాలు. ప్రజలా 17వ పేర, మరియు నేను ఇక కార్యాల గురించి, నేను ఒక కార్యం గురించి కూడా చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? నేను ఒక కార్యం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రశ్నల పెట్టిలో 4 లేక 5 ముఖ్యమైన కార్యాలు నా కొరకు అడగబడి ఉన్నాయి. ఒక బాక్స్ ఉంది. ఆ బాక్సులో వాళ్ళు ఏం చేశారంటే చీటీలు రాసేసి, ఆ కాగితం మీద రాసేసి ఆ బాక్సులో వేసేసారు. ఆ యొక్క ప్రశ్నల పట్టీ అన్నమాట. ఆ ప్రశ్నల పట్టీలో వేసేసారు. క్రమం చూసారా? క్రమం చూడండి. ఎవరికైనా ఏ డౌట్ అయినా వచ్చినా కానీ సంఘంలో నిలబడేసి, ఆ పాస్టర్ నువ్వు చెప్పేది తప్పు ఆపు, నో అట్టగా అధికారం లేదు, అలా చెయ్యకూడదు. ప్రజలా ఏం చెయ్యాలయ్యా అంటే, పాస్టర్ గారు చెప్పుచున్న ఒక వర్తమానము నీకు అది అర్థమైనా అర్థం కాకపోయినా దాని గురించి ఏదైనా డౌట్ ఉన్నా దాన్ని కాగితం మీద రాసుకొని, ఆ యొక్క బాక్స్ ఉండాలి చర్చిలో ఒక చిన్న పెట్టి ఉండాలి. ఆ పెట్టిలో ఆ కాగితము ఆ పెట్టిలో వేసినప్పుడు దాని గురించి ఈయన చదివి దాని గురించి ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వారము లేకపోతే తర్వాత కూటములో ఇతడు ఆ యొక్క దాని గురించిన ఎక్స్ప్లెయిన్ వివరిస్తాడు. అలా తెలుసుకుంటారన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సంఘము నిలబడి ఇలాగా మాట్లాడతాము కూడా అక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మని ధిక్కరించిన వారం అవుతాం. అలా చెయ్యకూడదు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి స్టేజీ మీద నిలబడి వాక్యము బోధిస్తా ఉన్నాడు. అక్కడ ఇంకో వ్యక్తికి ఆ భాషలు మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, అది ఏం జరుగుతుంది? అదొక గలిబిలిగా ఉంటది. అది ఆరాధనగా ఉంటుందా? అతడు భాషలు మాట్లాడేవాడు ఆగిపోవాలి అక్కడ. ఇక్కడ ఫుల్ పిట్ మీద వాక్యం చెబుతున్నప్పుడు అక్కడ భాషలు మాట్లాడుతూ ఉంటాను అంటే కుదరదు, అతడు ఆగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అన్ని క్రమంలో పెడుతున్నాడు ప్రవక్త. ఆ క్రమానికి నువ్వు లోబడి నేర్చుకుంటేనే ఇక్కడ ఉండగలుగుతావు. నువ్వు నేర్చుకోకుండా, నువ్వు లోబడకుండా దాన్ని తిరస్కరించావంటే నువ్వు ముందుకు సాగలేవు, దేవుణ్ణి ప్రేమించిన వాడు అవ్వలేవు. అందుకే ప్రవక్త దినాలలో ప్రవక్త 5,000కి బదులుగా 500 మంది ఉన్నారు, బయలుకు మోకాళ్ళలోనని వారు అన్నాడు. అయితే అన్నాడు కదా అని అక్కడ ఆ సంఘంలో వాళ్ళు లేచి, ఓ విలియం మేరం బ్రనాము నువ్వు బోధిస్తుంది తప్పు అని లేచి అల్లా. అర్థమవుతుందా? వాళ్ళు తర్వాత కాగితాల మీద రాసి బాక్సులో వేశారు. ఆ క్రమం చూడండి, ఆ క్రమం చూడాలి. ప్రజలా నాకంతా తెలుసు అనడానికి లేదు. అది ఆ క్రమాన్ని గౌరవిస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ప్రశ్నల పెట్టెలో 4 లేక 5 ముఖ్యమైన కార్యాలు నా కొరకు అడగబడి ఉన్నవి. నేను వాటిని గురించి చెప్పాను మరియు నేను నిశ్చయముగా మన్నించాలని కోరుచున్నాను. టేబు చేయించున్నారా? టేబుల్ వేసి ఉన్నారా? ప్రవక్త అంటున్నారు, టేబు చేస్తున్నారా? ఈ మాటలు హల్లెలూయా. ఎందుకు? చివరి దినాల్లో వధువు ఉన్నది. వధువు సంఘములో కూడా ఆయన భార్య దగ్గర కూడా మరి క్రమం పాటించాలి. ఈ క్రమం అనేది ఉండాలి. ప్రజలా పట్టుకుంటున్నారా? ఈ క్రమం ఉండాలి. నీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నువ్వు లేచి అక్కడ వాక్యం చెబుతున్నప్పుడు ఆపు అనడానికి లేదు. వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు బోధించేది తప్పు అని అనడానికి లేదు. అలా చేయడానికి రైట్స్ లేవు. ప్రజలా అతడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత అతడు ఒక చిన్న స్లిప్ మీదో
లేకపోతే నాకు అప్పుడే కావాలనుకుంటున్నప్పుడు ఆ యొక్క సేవకుడు బయటికి వెళ్ళిన తర్వాత, ఆ కూటమంతా అయిన తర్వాత సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దీని గురించి లేఖనం చెప్పావు, దీని యొక్క అర్థం ఏమిటయ్యా, దీని గురించి ప్రవక్త ఏమని చెప్పాడయ్యా, నేను తెలుసుకోగోరుతున్నాను అని ఆ సేవకుడిని అడగాలి. ఆ సేవకుడిని అడిగి తెలుసుకోవాలే గాని సంఘంలో లేచి నిలబడి విప్లవం చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు. ప్రైజ్ లార్డ్. అది తిరుగుబాటు ఆత్మ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ప్రశ్నల పెట్టిలో 4 లేక 5 ముఖ్యమైన కార్యాలు నా కొరకు అడగబడి ఉన్నవి. నేను వాటిని గురించి చెప్పాను, మరియు నేను నిశ్చయంగా మన్నించాలని కోరుచున్నాను. టేబు చేయుచున్నారా? టేబుల్ వేసి ఉన్నారా? ఇక్కడ ఉన్న జనులకును మరియు నా యొక్క వాక్య పరిచారక సహోదరులకును క్షమాపణ అడగకోరుచున్నాను. ప్రవక్త అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూసారా? ఇక్కడ ఉన్న జనులకి, వాక్య పరిచారక సహోదరులకి క్షమాపణ అడగకోరుచున్నాను. ఎందుకు? ప్రవక్త అక్కడ 500కి బదులుగా 5,000కి బదులుగా 500 అని చెప్పినందుకు. ప్రజలా వారు చెప్పిరి, నేను ఏలియాను గురించి ఆ దినపు రాత్రి మాట్లాడుచున్నాను. వారు చెప్పిరి, నేను ఏలియాను గురించి ఆ దినపు రాత్రి మాట్లాడుచుండగా నేను చెప్పాను, అతడు చెప్పిన దానిని గురించి ఎత్తబాటును గురించి నేను వివరించుచుండగా ఏలియా అనుకొనిను తానొక్కడే రక్షించబడి ఉన్నాడని. నేను 7,000కు బదులుగా 700 అని చెప్పాను. ఇది చెప్పింది. ఏమన్నాడండి? 7,000కు బదులుగా 700 అని చెప్పాను. అది సరియేనా? సంఘము అవును అని చెప్పుచున్నది. సరే, అది నిజముగా. దాని కొరకు నేను చింతించుచున్నాను. అలాగా చెప్పినందుకు నేను చింతించుచున్నాను. దాని గురించి నాకు బాగుగా తెలియను. అది మాట తడబడుట మాత్రమే. అక్కడ ఏమైందంటే మాట తడబడినది. 7,087 అన్నాడు. ప్రజలా ఏలయనగా అది 7,000 నాకు తెలియను, నేను సరిగ్గా చెప్పలేదు. మరియు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఎందుకంటే మరియు నేను కృతజ్ఞతలు చెప్పుటలో గల భావం ఏమిటంటే, మీరు నేనేమి చెప్పుచున్నానా అని జాగ్రత్తగా గమనించుచున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతలు తెప్పుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఏం చెప్తున్నానా అనేది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తా ఉన్నారు, జాగ్రత్తగా గమనిస్తున్నారు. మరియు మీరు చూడండి, అది 7,000. అదేంటంటే కరెక్ట్గా 7,000. ఆన్సర్ ఏంటి? 7,000. మరియు దాని గురించి 3 లేక 4 గుర్తింపులుగా వ్రాసుకున్న కార్యాలు నా యొద్ద కలవు. 3 లేక 4 అంటే 3 లేక 4 వేశారన్నమాట ఉత్తరాలు. సహోదరుడు బ్రహ్మం, మీరు పొరబడి ఉన్నారని నేను అనుకున్నాను. దానిలో చెప్పబడి ఉన్నది అది 700కు బదులుగా 7,000 కాదు అని రాశారు. మీరు అక్కడ పొరబడ్డారేమో సహోదరుడు బ్రహ్మం. 700కి బదులుగా 7,000కి బదులుగా 700 అని పలికారు కాదు అని ఆ యొక్క స్నేహితుడు రాసేశాడు. హల్లెలూయా. నేను తలంచుకున్నాను నిశ్చయముగా 700 అని చెప్పలేదు. సరి మరి అదప్పుడు నేను బిల్లి. మరి పిదప నేను చేసిన మొదటి కార్యం మీకు తెలియనా? నేను ఇంకొకరు వ్రాసిన దానిని తీసి చూసా. అంటే ఒక ఆయన రాసింది ఏంటంటే 7,000కు బదులుగా 700 అని చెప్పారు కదా సహోదరుడు బ్రహ్మం అని రాశాడు. ఇంకొక ఆయన రాసింది కూడా తీసి చూశాడు. హల్లెలూయా. దానిలో చెప్పబడి ఉంది ఇలా, సహోదరుడు బ్రహ్మం 700 అని చెప్పినారని నేను నమ్ముచున్నాను. మీరు అది 700 అని చెప్పినారని నమ్ముచున్నాను అని రాశాడు అతడు. నువ్వు ఏ చెప్తే అదే నమ్ముతామయ్యా అంటున్నాను. హల్లెలూయా. మరియు ఆ వ్యక్తి అడిగను, సహోదరుడు బ్రహ్మం అది ఒక సాదృశ్యముగా 7తో సాదృశ్యముగా పోల్చబడిన ఒక ఆత్మీయ దర్శనమా? అది 7తో పోల్చబడిన ఒక ఆత్మీయ దర్శనమా? మరియు ఈ కార్యాల గురించి మీరు తలంచినప్పుడు అది మిమ్మలను అంచున ఉంచుచున్నది. ఇక చాలును, అది నన్ను కూడా తికమక పరిచి అంచును ఉంచి ఉన్నది.
మిమ్మల్నే కాదు నన్ను కూడా అది ఎలాగ చేస్తుందంటే తికమక పరిచి అంచునుంచుచున్నది. ఈ ముద్ర బయలుపరచబడినప్పుడు ఈ దినమున ఏదో జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నేను పూర్తిగా ఆవరణములో నడుచుచున్నాను. పూర్తిగా ఆవరణ ఆ యొక్క ఆవరణ ప్లేస్లో నడుస్తున్నాడు. కొంతసేపు బయట నడిచాను, అది నిజం. అది నిజంగా నాలో నుండి ఊపిరి పోయినట్లుగా చేసింది. మీరు ఉధృతను గురించి మాట్లాడుచుండేదరు కదూ, ఓ మై. మరియు ఇంకొక కార్యం, మీరు నేను చెప్పు దానిని అక్షరాలా గైకొంటున్నారు. సంఘముతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడు. నేను ఏదైతే చెప్పుచున్నానో అది సంగమా మీరు అక్షరాలా గైకొంచున్నారు. నేను మీకు ఏమి చెప్పుచున్నానో దాని కొరకై దేవునికి నేను లెక్క అప్పచెప్పవలెను. అంటే ఏ వర్తమానమైతే బోధించుచున్నానో ఆ వర్తమానము కరెక్ట్గా లేకపోతే ఆ వర్తమానము నిమిత్తము లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందయ్యా అంటే సంఘ కాపరి మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘ కాపరి మీద ఉంటది. సంఘ కాపరిని నియమించింది ఎందుకు? గొర్రెలను పోషించాలని. ఎలాగా? భౌతికంగా కాదు, వాక్యము ద్వారాగా. వాక్యము ద్వారాగా సంఘాన్ని పోషించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏం జరుగుతుందంటే ప్రవక్త తీసుకొని వచ్చిన దానిని ఈ సంఘమునికి కాపరి దాని గురించి తెలుసుకొని అప్పుడు కాపరి దానిని సంఘానికి ఇవ్వాలి. హల్లెలూయా. ఏది సొంత ఉద్దేశాన్ని ఇవ్వటానికి లేదు. ప్రవక్త చెప్పాడో లేదో దాని గురించి ఎరగాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ కాపరి ప్రవక్త మీద ఆధారపడాలి, ప్రవక్త ఏమో దేవుడి మీద ఆధారపడాలి, సంఘమేమో కాపరి మీద ఆధారపడాలి. ఈ పాయింట్లు పట్టుకుంటున్నారా? కాపరి ఎవరి మీద ఆధారపడాలి? ప్రవక్త మీద ఆధారపడాలి. ప్రవక్త ఏది చెబితే దాన్నే కాపరి తీసుకొని సంఘానికి ఇవ్వాలి. ఇప్పుడు సంఘం ఎవరి మీద ఆధారపడాలి? సంఘ కాపరి మీద ఆధారపడాలి. సంఘము సంఘ కాపరి మీద ఆధారపడితే, కాపరి ప్రవక్త మీద ఆధారపడితే, ప్రవక్త ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడాలి. అంటే దేవుడి యొక్క మనసులో ఉన్న వాక్యాన్ని తీసుకొచ్చి ఆయన ఎవరంటే ప్రవక్త. కాపరి వెళ్ళలేడు దేవుడి మనసులోకి. పట్టుకుంటున్నారా? కాపరి దేవుడి మనసులోకి వెళ్ళలేడు, ప్రవక్తలను పెట్టుకున్నాడు. ఈ ప్రవక్త దేవుడి మనసులోకి వెళ్ళి దేవుడి మనసులో ఉన్న ఆలోచనను తీసుకొని వచ్చి ఆ వాక్యానికి నమ్మకముగా బోధించాలి. ఇక్కడ 5 రకాల పరిచర్యల్లో కాపరులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్నే ఈ మిగతా వాళ్ళందరూ కూడా తీసుకొని సంఘానికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఈ గొలుసు తప్పిపోకూడదు. ఈ గొలుసు కాపరి మీద సంఘం ఆధారపడకపోయినా డేంజరే. సంఘ కాపరి ప్రవక్త మీద ఆధారపడకపోయినా డేంజరే. ప్రవక్త దేవుడి మీద ఆధారపడకపోయినా డేంజరే. హల్లెలూయా. ప్రవక్త కనుక దేవుడి మీద ఆధారపడలేదనుకో, అప్పుడు అతడు ఏమి బోధించినా అదేమవుతుంది? ఆయన సొంత ఉద్దేశం అవుతుంది. అబద్ధ ప్రవక్త అవుతాడు. అక్కడ ఆయన సొంత డాక్టర్ని తీసుకొని వచ్చినాడు అవుతాడు, అబద్ధ ప్రవక్త అవుతాడు. అదే దేవుడి మీద ఆధారపడి దేవుడి యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చాడు అనుకో, అది అతనిది కాదు కాబట్టి, అది దేవుడిది కాబట్టి ఇతడు పూర్తిగా దేవుడికి నాజీర్ చేయబడిన వ్యక్తి. పట్టుకుంటున్నారా? ఇక్కడ ప్రవక్త నాజీర్ చేయబడిన వ్యక్తి, ఇటు వచ్చేసేదలికి సంఘ కాపరి నాజీరు చేయబడిన వ్యక్తి. ఎందుకయ్యా అంటే సంఘ కాపరి కూడా తన ఆలోచనలు బోధించడానికి లేదు, ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే సంఘ కాపరి ఇవ్వాలి. ఇక సంఘము కూడా నాజీరు చేయబడినదే. ఎందుకయ్యా అంటే సంఘము కూడా తన ఆలోచనలు కాదు కానీ ప్రవక్త యొక్క ఆలోచనలు, సంఘ కాపరి చెప్పినది ప్రవక్త చెప్పినది కలుస్తుందా లేదా చూసి, అది ప్రవక్త చెప్పిన దాంతో కలుస్తున్నప్పుడు దానితో ఏకీభవించాలి సంఘం. ప్రవక్త చెప్పిన దానితో సంఘము ఏకీభవించాలి. సంఘ కాపరి ప్రవక్త చెప్పింది 2 ఒకటిగా ఉండాలి.
పట్టుకుంటున్నారా ఈ విషయాలు పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ముప్పై 21వ పేర. మరియు ఒక వ్యక్తి అడిగెను, సహోదరుడు అబ్రహాం, అది ఒక సాదృశ్యముగా, ఏడుతో సాదృశ్యముగా పోల్చి చెప్పిన ఒక ఆత్మీయ దర్శనమా అని అడిగాడు. మరియు ఈ కార్యాలను గురించి మీరు తలంచుచున్నప్పుడు అది మిమ్మలను అంచున ఉంచుచున్నది. మిమ్మల్ని ఎక్కడ ఉంచుతుంది? అంచున ఉంచుచున్నది. చూడండి, ఇక చాలును, అది నన్ను కూడా తికమకపరిచి అంచున ఉంచుచున్నది. అందుకే మన యొక్క ఉద్దేశం కాదు కానీ దేవుడి ఉద్దేశం తీసుకుందామని చెబుతున్నాడు. ఈ ముద్ర బయలుపరచబడినప్పుడు ఈ దినమున ఏదో జరిగింది. ప్రవక్త యొక్క జీవితంలో ఏదో జరిగినది. నేను పూర్తిగా ఆవరణలో నడుస్తున్నాను, కొంతసేపు బయట నడిచాను, అది నిజము. అది నిజముగా నాలో నుండి ఊపిరి పోయినట్లుగా చేసినది. మీరు ఉద్రిక్తత గురించి మాట్లాడుచున్నారు కదూ. ఓ మై, ఇంకొక కార్యము, మీరు నేను చెప్పు దానిని అక్షరాలా గైకొంటున్నారు. మరియు నేను మీకు ఏమి చెప్పుచున్నానో దాని కొరకై దేవునికి నేను లెక్క అప్పచెప్పవలేను. హల్లెలూయా. చూసారా? మరియు కావున నేను నిజముగా నిర్ధారణ చేసుకొని ఖచ్చితము అనుకున్నప్పుడే దాన్ని చెప్పవలెను. నిర్ధారణ చేసుకొని అది కరెక్ట్, అది ఖచ్చితము అనుకున్నప్పుడే చెప్పవలను. ఏలయనగా మనము జీవించుచున్న ఈ సమయము చాలా ఘోరమైన సమయముగా ఉంది. ప్రజలా, ఈ సమయం ఎలాంటి సమయం అంట? చాలా ఘోరమైన సమయం. అనేక సిద్ధాంతాలు వచ్చినాయి, అనేక డాక్ట్రిన్లు వచ్చినాయి, ప్రజలను వాక్యము నుండి దూరముగా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రజలా, అందుకే చాలా ఘోరమైన సమయం ఇది. మనం ఏం చేయాలయ్యా అంటే దాన్ని సరైన నిర్ధారణ చేసుకున్నప్పుడే దాన్ని చెప్పాలి. సోమవారం రాత్రి జరగనైన స్వస్థత ఆరాధన గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆ స్వస్థత కూట మిమ్మల్ని ఏ కార్యంలోనైనాను ఆటంకపరచున సహోదరుడు నెవిల్ సంఘ కాపరిని అడుగుతున్నాడు. ఆ స్వస్థత కూటము నేను ఏర్పాటు చేయనై ఉన్నాను. ఆ యొక్క కూటము వల్ల ఏ విధమైన నిన్న ఆటంకం ఏమన్నా పరుస్తుందా? ఎందుకంటే సహోదరుడు నెవిల్ ఎవరు? సంఘ కాపరి. సంఘ కాపరి మద్దతు తీసుకొని ప్రవక్త బోధించాలి. సంఘము ప్రవక్తది అయినప్పటికీ కూడా, సంఘము ప్రవక్తే సంఘాన్ని నెవిలికి అప్పచెప్పాడు. అయినా కానీ నెవిలి యొక్క సహకారం తీసుకొనే ప్రవక్త బోధించాలి. ఆ క్రమము చూడండి, ఆ దివ్యమైన క్రమము చూడండి ఎలాగున్నదో. హల్లెలూయా. ఇక సహోదరుడు నెవిల్ నిన్నేమన్నా ఆటంకపరుస్తుందా ఆ స్వస్థత కూటము? నీకు ఓకేనా అని అడుగుతున్నాడు. అప్పుడు సహోదరుడు నెవిల్ చెప్పుచున్నారు, ఏ కార్యంలోనూ అది నన్ను ఆటంకపరచదు. నేను ఇక్కడ ఉండేదను. నిశ్చయముగా అయ్యా, నువ్వు నిరభ్యంతరముగా వచ్చి ఆరాధన కూటాన్ని జరిపి ఇక్కడ అంతే, నేను ఇక్కడ ఉంటానన్నాడు అంతే. హల్లెలూయా. సహోదరుడు నెవిల్ అమూల్యమైన సహోదరుడు. నేను మీకు చెప్పుచున్నాను, ఆ యొక్క సహోదరుడు చాలా అమూల్యమైన వ్యక్తి. నేను మీకు చెప్పుచున్నాను. ప్రజలా, అథారిటీ చేయటానికి కూడా లేదు. చూసారా అండి? ప్రవక్త ఇక్కడ ఏమన్నా నెవిల్ మీద అథారిటీ చేశాడా అండి? లేదు. ప్రతిదీ రిక్వెస్ట్తో, గౌరవముతో, మర్యాదతో ముందుకెళ్తా ఉన్నాడు. ప్రేమపూర్వకంగా ముందుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమేనండి మనకు కావలసింది. సహోదరుడు నెవిల్ అమూల్యమైన సహోదరుడు. నేను మీకు చెప్పుచున్నా, వారు ఒకదానిని తయారు చేసి మరియు దాన్ని మాదిరిని పోగొట్టుకొని ఉన్నారు. అతను నిజంగా నాకు చాలా ఆప్తమిత్రుడు. నేను మీకు చెప్పుచున్నాను, ఈ గుడారం, ఈ ఆలయం ఇప్పుడు నిర్మించబడి ఉన్నది. ఆదివారం పాఠశాల గదులు మరియు సమస్తం సిద్ధంగా ఉన్నాయి, క్రమముగా ఇక్కడ ఉన్నాయి. జెఫర్సన్విల్ చుట్టుపక్కల ఉన్న జనులైన మీరు చర్చికి రాదలిచిన ఎడల మీకు చక్కటి స్థలం గలదు, మీరు రావచ్చు కూడా. ఆదివారం పాఠశాల గదులున్నాయి. ఇక్కడ మంచి ఉపాధ్యాయుడు ఉన్నాడు.
మరియు పెద్దల తరగతికి సహోదరుడు నెవిలున్నారు. మరియు అతను ఒక నిజమైన కాపరి. అతడు సహోదరుడు నెవిలు ఒక నిజమైన సంఘ కాపరి. అతన్ని మెచ్చుకున్నట్లుగా ఒక పూల గుత్తి అతనికి ఇచ్చుట కాదు, ఒక పూల గుత్తి ఇచ్చుట కాదు. అయితే అతడు చనిపోయిన పిదప ఒక పెద్ద పూలదండను వేయుట కంటే అతడు బ్రతికున్నప్పుడు ఒక చిన్న గులాబీ అతనికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు సేవకుడు వచ్చినప్పుడు ఒక గులాబీ పువ్వు ఏదైనా ఇచ్చి అతన్ని ఆహ్వానిస్తే తప్పంటావా? ప్రవక్త ఇక్కడ చేయలేదా? ప్రైజ్లా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడు వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైన సేవకుడు మన మధ్యకి వచ్చినప్పుడు, మనము అతడు చనిపోయినప్పుడు పెద్ద మాల తీసుకెళ్లి వేసేదానికంటే అతను బతికున్నప్పుడే అతన్ని సన్మానిద్దాము, అతన్ని గౌరవిద్దాము, ఒక చిన్న గులాబీనిద్దాము, ఒక చిన్న బొకే ఇద్దాము. ఈ బైబిల్లో ఉన్నవే, ప్రవక్త చెప్పినయే. ఇక్కడ చెప్పాడా లేదో చూడండి. గులాబీని అతనికి ఇవ్వదలుచుకున్నాను. సహోదరుడు నెవిల్, నేను బాలుడిగా ఉన్నప్పటి నుండి నేను అతన్ని ఎరుగుదును. బాలుడిగా చిన్నప్పటి నుండి నేను సహోదరుడు నెవిల్ అంటే నాకు తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను కొంచెము కూడా మారలేదు. అతను ఇంకా ఎప్పుడున్న విధముగానే అదే ఆర్మెన్ నెవిలుగా ఉన్నాడు అతను. ప్రజలా, అతన్ని దర్శించుట నాకు గుర్తున్నది. ఇక్కడ నగరంలో అతను మెథడిస్టు బోధకుడుగా ఉన్నప్పుడు, అతను ఎవరంటే అతను ఎవరు? ఆ ఆర్మన్ నెవెల్ అనే ఆయన మెథడిస్టు బోధకుడు. తన యొక్క ప్రసంగ వేదికను నాకు ఇచ్చుటకు కూడా అతడు వెనకంజి వేయలేదు. మరియు క్లార్క్ విల్ నందు మాకు మంచి సంఘం ఉండెను. అది హవార్డ్ పార్క్, హారిసన్ అవెన్యూ మెథడిస్ట్ చర్చి అని పిలవబడినని నేను అనుకొంచున్నాను. అతడు నిన్ను అచ్చటే కనుగొని ఉండునని నేను అనుకొంచున్నాను. సహోదరు నెవిల్ అక్కడే, ఎందుకనగా ఆమె సభ్యురాలుగా ఉండెను. అక్కడ ఆమె సభ్యురాలుగా ఉన్నది. నేను తిరిగి వచ్చి అతనిని గురించి ఈ సంఘములో చెప్పాను. అతను అతి చక్కని వారిలో ఒకడని నేను చెప్పాను. రాబోయే ఒకానొక దినమున నేను అతనికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వబోతున్నానని చెప్పి తిని, అది జరిగినది కూడా. ప్రజలా, అతడు ఈ వర్తమానాన్ని అంగీకరించాడు, వర్తమానంలోకి వచ్చాడు, వర్తమానం పక్షాన నిలబడ్డాడు. డినామినేషన్ పాస్టర్ మెథడిస్ట్ సంఘంలో ఉన్న వ్యక్తి కూడా వచ్చి మారి ప్రభువుని తెలుసుకొని ప్రభు వాక్యం వైపుకు లోబడిపోయాడండి. సంఘ కాపరి మారటం అంటే సామాన్యమైన విషయమా? హల్లెలూయా. ఇదిగో అతను ఇక్కడ ఉన్నాడు. మరియు అతను నా యొక్క ప్రశస్త మిత్రుడు, నా పక్కనే ఉండెను. అటువంటి గౌరవనీయుడైన మర్యాదింపదగిన గనుడు. అతను ఎల్లప్పుడూ నా పక్షాన నిలిచి ఉండును. నేనేది చెప్పినను దానికి అతడు శిరసాహిస్తాడు. అతను మొట్టమొదటిగా వచ్చినప్పుడు కూడా అప్పుడు వర్తమానమును అతను అర్థం చేసుకోలేదు. అయితే అతను దానిని నమ్మెను. మొట్టమొదట అర్థం కాలేదు కానీ నమ్మాడు. దానితో అతను నిలిచి ఉండెను. అటువంటి సహోదరునికి అదియే ఘనత మరియు మర్యాద. అతని గురించి చెప్పుటకు ఇంకా అనేక కార్యాలు ఉన్నవి. మరి ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించును, అది మంచిది. ఇప్పుడు 5వ ముద్ర తెరవబడినప్పుడు గత రాత్రి చెప్పుకొనిన దానిని సమీక్షిద్దాం. 5వ ముద్రల్లో అసలు ఏం చెప్పుకున్నామో దాని గురించి సమీక్షిద్దామని ప్రవక్త వెళ్తా ఉన్నాడు. సంఘ కాపరిని గౌరవిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఎలాగ వర్తమానం దగ్గరికి వచ్చాడో, ఎలాగ విధేయుడయ్యాడో అన్నీ చెప్పుకుంటా వచ్చాడు ప్రవక్త. ఇక్కడ ఇంకేం మాట్లాడుతున్నాడంటే 5వ ముద్రలో ఏమున్నామో, గత రాత్రి ఏం మాట్లాడామో మరి ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు. 5వ ముద్రలోని కొంత చెప్పేదను. ఇప్పుడు క్రీస్తు విరోధి స్వారీ చేయుటను, 32వ పేరా అండి, అందరూ చూస్తున్నారా? ఇప్పుడు క్రీస్తు విరోధి స్వారీ చేయుటను 3 శక్తుల ద్వారా అతడు గాయపరచబడుటను మనం కనుగొన్నాం. 3 శక్తులు ద్వారా అతను గాయపరచబడుటను మనం కనుగొన్నాం. మరియు అన్ని శక్తులను ఒక శక్తిగా మారి వాడు పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు.
వాడి పేరేంటి? పాండ్రువర్ణ రంగు కలిగిన గుర్రానికి వాడి పేరు వచ్చింది. అక్కడ వచ్చింది వాడి పేరు ఏంటి? వాడి పేరు మరణం. నాశనమునకై అగాధములోనికి వెళ్ళెను. అది నాశనానికి ఎక్కడికి వెళ్తుంది? అగాధం. వాడు అక్కడ నుండియే వచ్చెను. మరియు పిదప వాళ్ళు కనుగొంటున్నాం వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అగాధానికి వెళ్తున్నాడు. అంటే వాడు అగాధం నుంచి భూమి మీదకి వచ్చాడు, తిరిగి మరలా వాడు అగాధానికి వెళ్తున్నాడు. మనం పరలోకము నుండి భూమి మీదకు వచ్చాము, నిత్యత్వము నుండి భూమి మీదకి వచ్చాము. ఇక్కడ తల్లి గర్భములో పాపము ద్వారాగా జన్మించి ఉన్నాము. అది పాపం అనేది మనం ఎక్కడి నుండి వచ్చామో ఎరగనీయకుండా చేసినది. అయితే వర్తమానము వచ్చి, వెలుగు వచ్చి మనల్ని ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో తిరిగి మరలా అక్కడికే మనల్ని తీసుకొని వెళ్తుంది. మనం ఎక్కడి నుండి వచ్చాము? నిత్యత్వములో నుండి. నిత్యత్వములో నుండి కాలంలోకి వచ్చాం. ఇప్పుడు కాలంలో ఉన్న మనలని వర్తమాన వాక్యం ఏం చేస్తుందంటే తిరిగి మనలని నిత్యత్వం వైపుకి తీసుకెళ్తుంది, విమోచన వైపుకి తీసుకెళ్తుంది. విమోచన అంటేనే వెనకకి తీసుకొని వెళ్ళుట. విమోచన అంటే అర్థమే వెనక్కి తీసుకెళ్ళటం అయి ఉన్నది. అంటే నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది మనల్ని. అవునా? ప్రకటన 10లో వచ్చిన దూత ఒట్టు పెట్టుకొని పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని, ఇక కాలం అనేదే ఉండదు. సమయం అని రాశాడు, కాలం అనేదే ఉండదు. ప్రైజ్లా. ఎందుకు? ఈ వర్తమానము, ప్రకటన 10 యొక్క వర్తమానము కాలంలో ఉన్న మానవుడిని నిత్యత్వంలోకి తీసుకొని వెళ్తా ఉన్నది. మనము కాలంలో ఉన్నాము. ఇప్పుడు మరలా వెనక్కి తీసుకెళ్లే వర్తమానం వచ్చినది. మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తీసుకెళ్లే వర్తమానం వచ్చినది. ఏంటి ఆ వర్తమానం అంటే 7 ముద్రల ప్రత్యక్షత అయి ఉన్నది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, చదవమ్మా. క్రీస్తు విరోధి స్వారీ చేయుటను ఇప్పుడు 3 శక్తుల ద్వారా అతడు గాయపరచబడుటను మనం కనుగొన్నాము. అన్ని శక్తులు ఒక శక్తిగా మారి పాండ్రువర్ణ గుర్రం మీద స్వారీ చేసును. దాని పేరు మరణం. నాశనమునకై అగాధములోనికి వెళ్ళెను. వాడు అక్కడి నుండే వచ్చాడు, పిదప అక్కడికే వెళ్తున్నాడు. 33వ పేర. శత్రువు ఒక వరద వలె వచ్చినప్పుడు, ఎప్పుడైతే వరద, నిన్న సహోదరుడు ఒక వీడియో చూపిస్తున్నాడు. కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఆహ్లాదంగా ఉండటానికి ప్రకృతిలో కొన్ని ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్లేసులకు వెళ్ళిపోయి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు కొండల ఏరియాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ కుటుంబం అంతా ఆనందిస్తూ ఉంటే అకస్మాత్తుగా వరద వచ్చేసింది. ఆ వరద వచ్చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఉండినప్పుడు అమాంతంగా నీరు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నది. ఇక ఆ కుటుంబం అంతా రాయి మీద నిలబడి ఉన్నారు. ఆ యొక్క రాయి మొత్తం మీద ఆ కుటుంబం చివరికి ఏమైందంటే చుట్టుపక్కల జనాభా ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా సాయం చేయలేకపోయారు, కొట్టుకొని వెళ్ళిపోయింది. వరద వచ్చేది చెప్పొచ్చిద్దా? స్త్రీకి ప్రసవ వేదన అనేది, ప్రసవ బిడ్డకు అనేది ఈ టైంలో జరిగిద్దని చెప్తారా? అకస్మాత్తుగా జరిగిపోయింది. అలాగే ఇక్కడ ఏమన్నా శత్రువు ఎలా వస్తాడంట? వరద వలె వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనుటకు దేవుడి ఆత్మ దానికి విరోధంగా లెగుస్తుంది. అంటే అపవాదికి విరోధంగా లెగుస్తుంది, అపవాది యొక్క బోధకు విరోధంగా లెగుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఆత్మ, నీలో దేవుడి ఆత్మ ఉన్నది అని గుర్తేంటి చెప్పండి? శత్రువుకు విరోధంగా ఉంటావు, అదే గుర్తు. హల్లెలూయా. శత్రువుతో ఏకీభవిస్తా నాకు దేవుడి ఆత్మ ఉన్నది అని చెప్పుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుకి విరోధంగా లెగుస్తావు నువ్వు. వాడు ఆ వరద వలె వచ్చినప్పుడు దానితో ఏకీభవించవు నువ్వు, దాన్ని హత్తుకోవు నువ్వు, దానికి విరోధంగా ఉంటావని వాక్యం చెప్తుంది ఇక్కడ. దేవుడి ఆత్మ ఎప్పుడు కూడా శత్రువుకి, క్రీస్తు విరోధ ఐక్యమైద్దా? అయిద్దా? అవ్వదు. ప్రైజ్ ది లార్డ్.
అందుకే దేవుని యొక్క ఆత్మ దేనికి? ఆ శత్రువుకి విరోధముగా లేచును. డినామినేషన్ బోధకి విరోధముగా లేచును. ఐక్యం అవుతుందా? వాళ్ళతో ఏకం అవుతుందా? ఖచ్చితముగా ఖండించి గద్దించి మాట్లాడతాడంతే. పక్షిరాజు అది. లేఖనం చెప్పుచున్నది, గత రాత్రి అది ఖచ్చితంగా సరిగా నిరూపించబడుటను మనము వాక్యంలో చూసాం. గత రాత్రి ఖచ్చితంగా సరిగ్గా నిరూపించబడుట వాక్యంలో చూసాం. 4 సార్లు ఆ గుర్రం మీద స్వారీ చేయుచున్న వాడిని ఎదిరించి పోరాడుటకై 4 జీవుల అచ్చట ఉండెను. వాడు 4 గుర్రాల మీద 4 సార్లు వచ్చినప్పటికీ దేవుడు 4 జీవులను పంపి వాడిని వ్యతిరేకించడానికి, వాడికి వ్యతిరేకంగా నిలబడటానికి, వాడికి వ్యతిరేకంగా ఉండటానికి, వాడి బోధన ఖండించడానికి 4 జీవులు వ్యతిరేకంగా ఉన్నాయి అక్కడ. నీకు జీవుల అభిషేకం కావాలా? గుర్రాల అభిషేకం కావాలా? జీవుల అభిషేకమో గుర్రాల అభిషేకమో నీ ప్రవర్తనలో తెలిసిపోయింది. నువ్వు ఆశించడం కాదు, నీ ప్రవర్తనలోనే తెలిసిపోయింది లోన ఉన్నది ఏ అభిషేకమో. ఎలా చెప్తావు భాష గారు? నీకు జీవుల అభిషేకం ఉన్నదనుకో, సంఘశాఖ ఎదురుగా నిలబడతావు. అదే నీకు గుర్రాల అభిషేకం ఉన్నదనుకో, సంఘశాఖను కౌగిలించుకుంటావు. అయ్యా పాస్టర్ గారు ఇలా చెప్పవాక, పాస్టర్ గారు నేను చేసేదేం లేదు, ప్రవక్త చెప్పాడు చెప్తున్నా. హల్లెలూయా. ఏదైనా ఫిర్యాదు చేసుకోవాలంటే ప్రవక్తకు ఫిర్యాదు చేయండి. ఇక్కడ నేను చేస్తుంది బైబిల్లో చూపించే, ముద్రల్లో చూపించే. 4 జీవులు కూడా వ్యతిరేకంగా నిలబడ్డాయి. తెల్ల గుర్రానికి వ్యతిరేకంగా సింహం నిలబడలేదా? ఎర్ర గుర్రానికి వ్యతిరేకంగా దూడ నిలబడలేదా? నల్ల గుర్రానికి వ్యతిరేకంగా మనుష్యుడు ముఖము నిలబడలేదా? నిలబడ్డాలా లేదా? ఈ దినము వాడు మృత్యువు పేరుతో పాండ్రువర్ణ రంగు కలిగిన గుర్రంతో వాడు స్వారీ చేస్తుంటే వ్యతిరేకంగా పక్షిరాజు నిలబడటం లేదా? నువ్వు పక్షిరాజు అని చెబుతూ నువ్వు ఆ పాండ్రువర్ణ రంగు కలిగిన గుర్రంతో ఎలా కలుస్తావు? ఎలా మద్దతు ఇస్తావు? వ్యతిరేకంగా నిలబడాలంట. అది ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మను పొందావనడానికి గురితేందయ్యా అంటే, ఆ ఆత్మ నీలో ఉంటే, ఆ శక్తి నీలో ఉంటే, ఆ జీవం నీలో ఉంటే నువ్వు ఖచ్చితముగా ఆ గుర్రాలకు వ్యతిరేకంగా నిలబడతావు. ఆ గుర్రాల మీద స్వారీ చేసే వారికి వ్యతిరేకంగా నిలబడతావు. నేను నిలబడను పాస్టర్ గారు అంటే నేను చేసేది ఏముంది? నీ లోపల ఉన్నవాడు ఎవడో నువ్వే నిర్ధారణ చేసుకో. ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తా ఉన్నది. ఇక్కడ తీద్దామా 34వ పేర. హల్లెలూయా. మరియు వాడు ప్రతిసారి వేరు వేరు గుర్రాలపై స్వారీ చేసెను. అవునా? ప్రతిసారి వాడు వేరు వేరు గుర్రాలపై 7 సంఘ కాలాల్లో, ఈ 2000 సంవత్సరాల కాల వ్యవధిలో అపవాది వేరు వేరు గుర్రాల మీద స్వారీ చేసుకుంటా వచ్చాడా రాలేదా? వచ్చాడా? హల్లెలూయా. చూడు, తెల్ల గుర్రం ఒకటి, రెండోది ఎర్ర గుర్రం, మూడోది నల్ల గుర్రం, అటు పిదప వాడు పాండ్రువర్ణ రంగు కలిగిన గుర్రం. ఆ గుర్రాలు ఏమిటని, అవి ఏమి చేసినవని మనం కనుగొన్నాం. అవి ఏమిటో, అవి ఏం చేశాయో, వాటి మీద ఉన్న వ్యక్తి ఎవరో నువ్వు కనుక్కున్నావా లేదా? కనుగొన్నావా? కనుక్కోకపోతే స్వారీ, కనుక్కోకపోతే నేను చేసేది ఏమి లేదు, దేవుడు కృపను వేడుకో. ప్రజలా పిదప మనము సంఘ కాలాలలోనికి వెళ్ళి ఆ కార్యాలను అందులో చూసాం. 7 సంఘ కాలాల్లోకి వెళ్ళి ఆ కార్యాలన్నీ కూడా అందులో చూసాం. మరియు అక్కడ ఖచ్చితంగా అందులో ఉన్నవే ఇవి చేయుటను మనం చూసాం. ప్రజలా కావున మీరు చూడండి, దేవుని యొక్క వాక్యము చక్కగా ఒకదానితో ఒకటి విజ్జోడగుటచే
అది సత్యమని అర్థమవుతుంది. అంటే ఒక వాక్యముతో ఇంకో వాక్యం కలుస్తా ఉండటం ద్వారాగా అది సత్యమని మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, అవును, దేవుని యొక్క వాక్యము ఏ కార్యము సరిపోయినను దానిని నేను ఆమేనని నమ్మెదను. హల్లెలూయా. ఒక వ్యక్తి తాను ఒక దర్శనము కలిగి ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ ప్రవక్త ఆ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తికి ఒక దర్శనం ఉంది. ప్రైజ్ లార్డ్. దర్శనం మాత్రం పవర్ఫుల్ దర్శనం. హల్లెలూయా. ఎలాంటి దర్శనంతో వచ్చాడో చూడు. ఇతడు బోధకుడే ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఈ బోధకుడు ఆల్రైట్ 3 సార్లు పెళ్లిళ్ళు అయిపోయిన అమ్మాయిని చేసుకొని వచ్చాడు. 3 సార్లు 4 సార్లు పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి. అంటే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఆ భర్తను వదిలేసింది, మరలా ఇంకోసారి పెళ్లి చేసుకుంది, ఆ భర్తను వదిలేసింది, మరలా ఇంకోసారి పెళ్లి చేసుకుంది, ఆ భర్తను వదిలేసింది, మరలా ఇంకోసారి పెళ్లి చేసుకుంది, ఆ భర్తను వదిలేసింది, మరలా ఇప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చేసేసింది. సేవకుడిని కూడా చేసుకుంది. ప్రజలా ఇక్కడ జరుగుతున్న స్టోరీ అమెరికాలో ఇలాగే ఉంటాయండి. అమెరికాలో మీకు తెలియంది ఏముంది? మన భారత సాంప్రదాయం కాదు అమెరికాది. హల్లెలూయా. అమెరికా విధానం వేరు, అవునా కదా? కాబట్టి ఇక్కడ చూద్దాం ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈ వచనాలు పట్టుకోండి. 36వ పేర. ఇప్పుడు ఒక వ్యక్తి తాను ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడని చెప్పాను. ఆ దర్శనము ప్రభువు వారికి ఇచ్చానని వారు నమ్మిరి. ఎందుకనగా అది గొప్ప శక్తితో వచ్చినని చెప్పాను. ఆ దర్శనము గొప్ప శక్తితో వచ్చిందయ్యా అని చెప్పాడు. దర్శనము సరైనదిగా ఉండొచ్చు, అయితే అది గనుక వాక్య ప్రకారంగా లేని ఎడల, మనము వాక్యానికి విరోధముగా ఉన్న ఎడల అది సరైనది కాదు. వాక్య ప్రకారంగా లేకపోతే, వాక్యానికి విరోధముగా ఉంటే ఆ దర్శనం అనేది అవునా కదా? ఇప్పుడు ఇక్కడ మార్మన్ సహోదరులు లేక సోదరులు ఇక్కడ ఉండవచ్చు, మరియు వారిలో కొందరు ఈ టేబుల్ వినియందురు. నేను దీన్ని చెప్పుటకి ఇష్టపడటలేదు. మీరును మరియు నేనును కలవవలసిన చక్కని జనులు మార్మన్ జనులు, చాలా చక్కని జనులు వాళ్ళు. మరియు వారి యొక్క ప్రవక్త, ఆ యొక్క మార్మన్ జనుల యొక్క ప్రవక్త పేరేంటంటే జోసెఫ్ స్మిత్. ఇతడు మెథడిస్ట్ జనులు అక్కడ ఆ ఇల్లినోయన్లో అతనిని ప్రయాణంలో చంపేశారు. కావున ఆ మంచి వ్యక్తి యొక్క దర్శనమును నేను సందేహించుటలేదు. అతను ఒక నిజాయితీపరుడని నేను నమ్ముతున్నాను. అయితే అతనికి కలిగిన దర్శనము లేఖనానికి వ్యతిరేకంగా ఉన్నది. కావున వారు నార్మన్ పరిశుద్ధ గ్రంథమును వారి కొరకై తయారు చేసుకోవలసి వచ్చెను. నా మట్టుకైతే నాకు నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మించింది ఏది లేదు. ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడి వాక్యం. ఇంకొక గ్రంథాన్ని తీసుకొచ్చేసి ఇదే దేవుడి వాక్యం అని చెప్తే మనము నమ్మేదే లేదు. 39. ఒకసారి దూరదేశము నుండి ఒక సేవకుడు వచ్చాడు. ఇక్కడ పట్టుకోండి, ఒక సేవకుడు, అతడు సేవ చేస్తున్న సేవకుడు. మరియు అతను కారులో ఒక స్త్రీతో వచ్చాడు. కారులో ఒక స్త్రీతో వచ్చును. మరియు వారు ఒక కూటానికి వచ్చారు. వారు 2 లేక 3 రోజులు కారు నడుపుకుంటూ కోటాలకు ఇరువురు ఒకే కారులో వచ్చారు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? 2 లేక 3 రోజులు ప్రయాణం చేసుకుంటా కారు నడుపుకొని ప్రవక్త కోటానికి వచ్చారండి. వాళ్ళు కారులో వచ్చారు. మరియు ఆ స్త్రీ 3 లేక 4 సార్లు వివాహము చేసుకొని ఉన్నది. ఆ స్త్రీ ఎన్నిసార్లు చేసుకుంది వివాహం? మరియు ఈ సేవకుడు నేనున్న హోటల్కు వచ్చి, అంటే ప్రవక్త హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్కు వచ్చి మరియు నాకు కరచలనం చేయగా నేను కూడా అతనికి నా చేతినిచ్చి అతనితో మాట్లాడుచున్నాను. ఇక ఈ సేవకుడు
వచ్చిన ఆ సేవకుడు కారు నడుపుకొని వచ్చిన ఆ సేవకుడు ప్రవక్తతో కరచలనం చేసేదలికే ప్రవక్త కూడా అతనితో కరచలనం చేశాడు. మీకు గనక సమయం ఉన్న ఎడల ఒక్క క్షణం నేను మీతో నా గదిలో మాట్లాడవచ్చునా అని నేను అతన్ని అడిగాను. నిశ్చయముగా సహోదర బ్రహ్మాం అని అతను బదులిచ్చాడు. అర్థమవుతుందా? 40వ పేరాలో ప్రవక్త విలియం మ్యారియం బ్రహ్మాం గారు ఏమంటున్నాడంటే, అయ్యా నిన్ను మీకు గనక సమయం ఉన్నట్లయితే ఒక క్షణం మీతో గదిలో నేను మీతో మాట్లాడొచ్చా ఏకాంతంగా అని చెప్తున్నాడు. నిశ్చయంగా సహోదర బ్రహ్మాం అని అతడు బదులిచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? 41. నేను అతన్ని గదిలోకి తీసుకొని వెళ్ళా. ఇప్పుడు ప్రవక్త గదిలోనికి తీసుకొని వెళ్ళటం జరిగినది. మరియు నేను ఆ సేవకునితో చెప్పా, రెవరెండు గారు, అయ్యా మీరు ఈ ఊరికి అన్యులు నేను చెప్పా. అయితే ఈ యొక్క స్త్రీకి ఈ ఊరిలో ఒక పేరున్నది. ఈ స్త్రీకి ఈ ఊరిలో ఒక పేరున్నది. మీరు పలానా స్థలము నుండి ఈ స్థలానికి వచ్చారు కదూ అని నేను అడిగాను. ఈ స్త్రీకి మంచి పేరు, పలానా పేరుంది ఊరిలో, మరి పలానా స్థలాల నుండి ఇక్కడికి వచ్చారు కదా అని నేను అడిగాను. అవునండి అని చెప్పాను. మరియు నేను మిమ్మల్ని సందేహించటలేదు. మరి ఆ విధముగా ఉండుటకు మీకు భయంగా లేదా అని అన్నాడు. అయితే మీరు ఆ విధముగా ఆ స్త్రీతో ఉండుట వలన ఒక సేవకునిగా ఉన్నా మీ పేరు చెడిపోతుందని మీరు తలంచుట లేదా అన్నాడు. వాక్య సేవకులుగా ఉన్న మనము ఇంతకంటేను మంచి మాదిరిని కనపరచవలెనని మీరు తలంచటలేదా అని నేను అడిగాను. మరియు అతను చెప్పాడు, ఆ వ్యక్తి, కారులో వచ్చిన వ్యక్తి, ఓ ఈ స్త్రీ పరిశుద్ధురాలయ్యా అని చెప్పాడు. నేను చెప్పాను, నేను దాన్ని సందేహించటలేదు అని చెప్పాను. అయితే నేను చెప్పాను, చూడుము సహోదరుడా, ఆమెను చూడు, ప్రతివాడును ఒక పరిశుద్ధుడు కాడు. ఆమెను చూడు, ప్రతివాడును ఒక పరిశుద్ధుడు కాదు. చూడండి, మీరు చేయుచున్న దానిని వారు చేయుచున్నారు. మరియు నేను చెప్పాను, నీవు చాలా జాగ్రత్తగా ఉండుట మంచిది. ఒక సహోదరికి సలహా ఇచ్చినట్లుగా నేను నీకు చెప్పుచున్నాను. సహోదరునికి సలహా ఇచ్చినట్లుగా నేను నీకు చెప్పుచున్నాను. మరియు అతను చెప్పాను, ఆ స్త్రీ ఇప్పటికీ 4 లేక 5 సార్లు వివాహము చేసుకొనెను అని నేను చెప్పాను. ప్రవక్తకి విజన్ ఉందండి. ప్రవక్త దర్శనము అట్లే మాట్లాడితే అట్టే పట్టేస్తాడు అంతే. హల్లెలూయా. చూసారా ఎలాగ పట్టుకున్నాడో ప్రవక్త? దేవుడికి మహిమ కలుగును గాక. మరియు అతను చెప్పాను, అవును అది నాకు తెలియను. ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఆ స్త్రీ 4 లేక 5 సార్లు పెళ్లి చేసుకున్నదన్న సంగతి కూడా ఈ సేవకుడు అంటున్నాడు, నాకు తెలుసు అయ్యా. మీకు తెలియనా అని అంటున్నాడు. నేను మరి నీవు దానిని నీ యొక్క సంఘములో బోధించావా? నీకు తెలియనా అంటున్నాడు ప్రవక్త. మరి నీవు దాన్ని నీ సంఘములో బోధించావా? నీవు దానిని చేయుచున్నావా అని నేను అడిగాను. కావున చెప్పిను, లేదయ్యా నేను బోధించలేదు అని చెప్తున్నాడు. అయితే మీకు తెలియనా, దానిని గురించి నాకు ఒక దర్శనం వచ్చెను సహోదరుడు బ్రహ్మాం అని చెప్పాడు. ఆ స్త్రీ గురించి నాకు ఒక దర్శనం వచ్చింది అని చెప్తున్నాడు. ఏంటి ఆ దర్శనం చూద్దాం. నేను చెప్పాను, సరే అది మంచిది. అతను చెప్పాడు, మీరేమీ అనుకోరు కదా, దాని గురించిన కార్యాలలో మీ బోధను నేను సరిచేయవలెనని ఉన్నాను అని చెప్పాడు. బోధనే సరిచేయాలనుకుంటున్నాడంట ఇతను. సరే అది మంచిది అని నేను చెప్పాను. నేను చెప్పాను, అయ్యా దాని గురించి తెలుసుకొనుటకు నేను ఇష్టపడుతున్నాను, ఏ విషయంలో సరిచేయాలో తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నాను చెప్పాయి అన్నాడు. మరి అతను చెప్పాను, సరే మీకు తెలియనా,
ఈ దర్శనములో అతను చెప్పాను, నేను నిద్రించుచుంటిని. ఇక దర్శనం చెప్తున్నాడండి, నేను నిద్రిస్తున్నాను. మరి నేను చెప్పాను, అవును నేనిప్పుడు చూశాను. అతను చెప్పినది ఏమిటనగా అది ఒక కళ. అతను చెప్పింది దర్శనం కాదు కానీ అదొక కళ. ప్రవక్త చెప్పేస్తున్నాడు. మరి అతను చెప్పాను, నా యొక్క భార్య, ఈమె ఎవరో కాదయ్యా, నా యొక్క భార్య ఇంకొకరితో జీవించుచుండెను. నా భార్య అయిన ఆమె ఇంకొకరితో జీవించుచుండెను. మరి చెప్పాను, నాతో జీవించుచుండెను అంటే నాతో జీవిస్తుంది, ఇంకొక వ్యక్తితో కూడా జీవిస్తా ఉన్నది, నాతోనూ జీవించుచుండెను. మరి ఆమె చెప్పాను, ఓ ప్రియుడా నన్ను మన్నించుము, నన్ను మన్నించుము అని చెప్పాను. ఎవరు? ఆ స్త్రీ. నేను చేసిన దానికి నేను 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 చాలా చింతిస్తున్నా. నేను చేసిన దానికి నేను 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 చాలా చింతిస్తున్నా. మరి ఇప్పటి నుండి నేను నీకు నిజాయితీగా ఉంటా. ఆమె ఇలా అంటుందంట, నేను ఇప్పటి నుండి నీకు నిజాయితీగా ఉండేదను, ఇంకా ఎవరితోనూ నేను వెళ్ళను, నీతోనే ఉంటాను, నిజాయితీగా జీవిస్తాను అని ఆ స్త్రీ చెప్తా ఉన్నది. మరియు అతను చెప్పాను, నేను ఆమెను చాలా అధికంగా ప్రేమించా, నేను ఆమెను చాలా అధికంగా ప్రేమించా, నేను ఆమెను మన్నించాను కూడా. ఇక ఈ పాస్టర్ అనే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, నేను అధికంగా ప్రేమించాను, నేను ఆమెను మన్నించాను, అది సరి. మరి చెప్పాను పిదప. మరి అతడు చెప్పాను, ఏమిటో నీకు తెలియనా పిదప, ఈ దర్శనమును గురించిన భావమును నేను పొందానని అతడు చెప్పాడు. దాని యొక్క భావాన్ని నేను పొందానని అని చెప్పాడు. అది ఆ స్త్రీ నిశ్చయముగా ఆమె అనేక సార్లు వివాహం చేసుకొని ఉన్నది. మరియు చెప్పాను, ఆ విధముగా అన్నిసార్లు పెండ్లి చేసుకొనుట ఆమెకు సరియేనా? ఏలయనగా దేవుడు ఆమెను అమితముగా ప్రేమించెను, ఆమె కోరినన్నిసార్లు వివాహం చేసుకోవచ్చు. ఆయన చెప్తున్నాడు ఆ పాస్టర్, దేవుడు ఆమెను అమితముగా ప్రేమించాడు కాబట్టి కోరినన్ని సార్లు వివాహం చేసుకోవచ్చు. ఏడన్నా ఉందా లేఖన రుజువు? చూస్తున్నారా? లేఖనంతో సరిపోవాలన్నమాట. కోరినన్ని సార్లు వివాహము చేసుకొనవచ్చును. మీ యొక్క దర్శనం చాలా మధురంగా ఉన్నదండి. ప్రవక్త అంటున్నాడు, మీ దర్శన పాత్ర చాలా మధురంగా ఉన్నదండి. అయితే అది సరైన మార్గానికి వంకరగా ఉంది. సరైన మార్గానికి, దేవుడు ప్రేమించే మాట వాస్తవమే కానీ సరైన మార్గానికి వంకరగా ఉంది. అనేక సార్లు పెళ్లి చేసుకోవచ్చు అనేది ప్రైజ్లా క్రమముగా లేదు అని నేను చెప్పాను. అది తప్పు. చూసారా? నీవు దాన్ని చేయకూడదు. కావున అది చూసారా, మీరు లేఖనమును చూచిన ఎడల అవి ఒకదానితో ఒకటి క్రమముగా జతపరచబడాలి. అయితే ఇక్కడ జతపరచబడుతున్నాయా? జతపరచబడటం లేదు. చూస్తున్నారా? ఒకటి ఇక్కడ ఉన్నది, ఇంకొకటి అక్కడ ఉన్నది. మరి వాటిని చేర్చిన సరైన చిత్రం రావాలి. అర్థమవుతుందా? చెదిరి ఉన్న ఫజల్ను ఒక చోట చేర్చి ఉన్నట్లుగా అది ఉండును. దాన్ని సరైన స్థలంలో అమర్చినా అది సరిపోవును, అక్కడ వేరేది సరిపోదు. అప్పుడు మీరు సరైన చిత్రమును పొందెదరు. మరియు ఒక్కరు మాత్రమే దాన్ని చేయగలరు, అదే గొర్రె పిల్లై ఉన్నది. ఆ సరైన చిత్రాన్ని తీసుకొచ్చేది ఎవరు అంటే భూమి మీద ఏ మానవుడు తీసుకురాలేరు, కానీ ఒక్కరు మాత్రమే దాన్ని చేయగలరు. ఆ సరైన చిత్రాన్ని తీసుకొచ్చే ఆయన గొర్రె పిల్లై ఉన్నాడు. ఆయనే సరైన చిత్రాన్ని తీసుకొని రాగలరు. ఇక్కడున్న కొంత అక్కడున్న కొంత కరెక్ట్గా తీసుకొచ్చి కలిపి నీకు సరైన పిక్చర్ తీసుకొని రాగలరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న దానిని తీసుకొస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. కావున మనము ఆయన కొరకు ఎదురు చూచుచున్నాం. అయితే ఈ గుర్రం మీద ఉన్నవారిని గమనించండి. ఈ గుర్రాలన్నిటి మీద స్వారీ చేసిన వాడు ఒక్కడే. 4 గుర్రాల మీద స్వారీ చేసిన వాడు ఒక్కడే. వాడు చివరి వరకు ఏమి చేసినో మరి మనము దానిని గురించిన సంగతులు చూసాం. సంఘకాలాల్లో వాడు ఏం చేశాడో చూసాం. అవునా? 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్రలో మొత్తము
మరి వాడి యొక్క విధానం అంతా 7 సంఘకాలాల్లో ఉన్నదంతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరటి పిదప వాడు ఒక కార్యము చేయుటకు ఒక మృగముపై బయలుదేరి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనుటకు ఒక జీవి బయలు వెళ్ళినని మనము కనుగొని ఉన్నాం. మొదటి కాలంలో ఒకటి పంపబడెను, గొర్రె పిల్ల, సింహము. మరది వాక్యమై ఉన్న క్రీస్తే. వాడు తెల్లగుర్రం ఎక్కినప్పుడు దేవుడు ఏం పంపించాడు? సింహాన్ని. సింహం ఎవరో కాదు, గొర్రె పిల్లే, వాక్యమే. సింహము యోధాగోత్రపు సింహం అంటే వాక్యమే, గొర్రె పిల్ల అన్న వాక్యమే. అంటే కల్తీ లేని వాక్యాన్ని పంపించాడు దాన్ని ఎదుర్కోవటానికి. తర్వాత సంఘం ఒక సంస్థగా మారింది, అవునా? మరియు వాక్యానికి బదులుగా సిద్ధాంతాలు గైకొన్నప్పుడు అంధకార యుగములో పంపబడిన జీవేంటి? ఎద్దు. దేవుడు పంపించిన జీవి పేరేంటి? ఎద్దు. సమస్తలుగా మారినప్పుడు దేవుడు పంపిన జీవి ఎద్దు. మరి ఇప్పుడు గమనించండి, సమస్తమును 2 కార్యాలపై ఆధారపడి ఉన్నది. ఒకటి క్రీస్తు విరోధి, మరొకటి క్రీస్తు. అక్కడ చూడండి, ప్రతి ముద్రలో వీరిద్దరు కనపడుతున్నాడా? క్రీస్తు విరోధి, క్రీస్తు. 7 సంఘకాలాల్లో ఇద్దరున్నారా? క్రీస్తు విరోధి, క్రీస్తు. మొదటి ముద్రలో గుర్రము జీవి, రెండవ ముద్రలో గుర్రము జీవి. అర్థమవుతుందా? తెల్ల గుర్రము సింహం, ఇక్కడ ఎర్ర గుర్రము ఎద్దు. అర్థమవుతుందా? నల్ల గుర్రము మనుషుని ముఖం, పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రము పక్షిరాజు. అర్థమవుతుందా? జీవి సింహం, క్రీస్తు విరోధి క్రీస్తు, 2 కూడా ఉన్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నేడు కూడా అదే విధముగా ఉన్నది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నదని చెప్తున్నాడు. మధ్య రకముగా ఉండు క్రైస్తవులు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి? మధ్య రకంగా ఉండే క్రైస్తవులు ఉండరు. త్రాగిన మత్తులో ఉంటూ బుద్ధి స్వాధీనములో ఉన్నట్లుగా ఏకకాలములో ఒక మనిషి ఉండడు. నలుపు తెలుపు పక్షులు ఉండవు. లేదు లేదు లేదు, పాపిగా లేక పరిశుద్ధుడుగా ఉండలేడు. ఒకేసారి పాపిగాను పరిశుద్ధుడుగాను ఉండలేడు, ఉండరు. నీవు పాపిగానైనా ఉండాలి, లేక పరిశుద్ధుడిగా అయినా ఉండాలి. వీటి రెండిటికి మధ్యగా ఉన్న స్థితి యందు మీరు ఉండలేరు. మీరు తిరిగి జన్మించవలెనని, లేదా తిరిగి జన్మించకుండా అయినా ఉండాలి. తిరిగి జన్మించైనా ఉండాలి, లేదా తిరిగి జన్మించకుండానైనా ఉండాలి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడైనా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడకుండా అయినా ఉండాలి. మీకు ఎన్ని ఉద్రేకాలు కలిగినను దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. అయితే మీరు పరిశుద్ధాత్మతో నింపబడని ఎడల మీరు దానితో నింపబడలేదని అర్థం. మరియు మీరు గనక పరిశుద్ధాత్మతో నింపబడిన ఎడల మీ యొక్క జీవితము దానిని చూపించును. పరిశుద్ధాత్మతో నింపబడితే మీ జీవితమే దానిని చూపించును. ప్రజల్లా పట్టుకుంటున్నారా? మీ యొక్క జీవితమే దాన్ని చూపించును. దానికి అనుగుణంగానే ప్రవర్తించదు. దానిని గురించి ఎవరి యొద్ద చాటించవలసిన అవసరమే లేదు. దానిని వారు చూచెదరు. ఏలయనగా అది ఒక ముద్రగా ఉన్నది. పరిశుద్ధాత్మ అనేది ఒక ముద్రగా ఉన్నది. ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క క్రియలను జరిగిస్తూ ఉంటాడు. అతడి జీవితాన్ని బట్టే గుర్తిస్తారంట, గ్రహిస్తారు. ప్రజల మరి గమనించండి, ఈ యొక్క 6వ ముద్రలో మరి అనేక విషయాలు ప్రవక్త ముందు తీసుకుంటా వస్తా ఉన్నాడు. ప్రజల కాబట్టి నెక్స్ట్ వారం మనము 61వ పేరా నుండి చూసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.